బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టెక్స్టైల్స్ పరిశ్రమ కాదు, చేనేతల జీవితమన్న సీఎం రేవంత్. చేనేత కార్మికుల జీవనాధారమే టెక్స్టైల్స్ రంగమని వ్యాఖ్య. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుతో రంగానికి ప్రోత్సాహం. సాంప్రదాయం సాంకేతికత కలయికతో అభివృద్ధి సాధిస్తామని స్పష్టం. తెలంగాణకు అన్యాయం చేయలేదన్న సీఎం చంద్రబాబు. తెలంగాణ అభివృద్ధికి తానే పునాది వేశానని చంద్రబాబు స్పష్టం. 2 రాష్ట్రాలకు సమాన న్యాయం కోరుకున్నానని వ్యాఖ్య. అభివృద్ధిలో సమన్యాయం పాటించాలనేదే తన అభిప్రాయం వెల్లడి. ఎస్టీ నిధుల వినియోగంపై కాంగ్రెస్ పై హరీష్ రావు విమర్శలు. కేటాయింపులు ఎక్కువగా చూపించి ఖర్చు తక్కువగా చేశారని ఆరోపణ. ఎస్టీ యువతకు ప్రత్యక్ష ప్రయోజనం లేదని వ్యాఖ్య. గిరిజన అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్. పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు. పోలీసులే రెచ్చగొట్టారని పేర్ని నాని ఆరోపణలు. అధికారుల ప్రవర్తనలో మార్పు అవసరమని వ్యాఖ్య. ప్రజలకు సేవ చేయడం అధికారుల బాధ్యత అని సూచన. జగన్పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు. రాజధాని విషయంలో జగన్ వైఖరి స్థిరంగా లేదని వ్యాఖ్య. అమరావతిపై మారుతున్న నిర్ణయాలు సరికాదని విమర్శ. నాయకత్వంలో స్పష్టత అవసరమని గంటా హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన ఆసియా టెక్స్టైల్స్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్స్టైల్స్ కేవలం పరిశ్రమ మాత్రమే కాకుండా చేనేత కార్మికుల జీవనాధారం అని స్పష్టం చేశారు. ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందని గుర్తు చేశారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసి రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఆధునిక సాంకేతికతను సాంప్రదాయంతో కలిపి కొత్త అవకాశాలు సృష్టిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. We are one of the largest producers of cotton in India. Our cotton is known globally for quality and richness. We have established Kakatiya Mega Textile Park at Warangal, a world-class destination. It has many apparel parks. In short, Telangana has both skill and will. Telangana is a leader in many verticals, from deep tech to pharma and life sciences, from aerospace to defense, from manufacturing to energy. Our vision, Telangana Rising 2047, is clear: to become a $1 trillion economy by 2034 and $3 trillion economy by 2047. The year 2047 is a special because we Indians will celebrate 100 years of independence. This vision has a specific meaning for the textile industry. By 2047, we will సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించారు. కొత్తగూడెం బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు చూస్తుంటే బీపీ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. తిట్టలేక ఇలా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. పరిపాలనలో తెలివి, పట్టుదల, దీక్ష అవసరమని, ఇవి ప్రభుత్వంలో కనిపించడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించడంలో ప్రభుత్వం వెనకబడిందని పేర్కొన్నారు. అభివృద్ది పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే, అయినా మీరు ఈ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన, అందరూ ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికి శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాం. సో ఆ విధంగా బస్సులు కూడా శుభ్రంగా ఉండాలి. ప్రయాణం చేసే వాళ్ళకి ఎట్లా ఎక్కుతున్నారు అని చెప్పి దాని జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ధర్మం కాదు. ఆటో నీట్ గా ఉంచాలి, బస్ స్టాండ్ నీట్ గా ఉంచాలి, మరుగుదొడ్లు నీట్ గా ఉంచాలి, సిబ్బందిని జాగ్రత్త చూసుకోవాలి. డబ్బు లేని పనులు, డబ్బులదంటే ఓకే మీకు ఇబ్బంది. ఇవన్నీ ఇది పెద్ద ఖర్చు కాదు. ఇన్ని వేల కోట్లు పెట్టే వాళ్ళకి మొత్తం రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయమ్మా? రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయి? మొత్తం 143 బస్ స్టాండ్. 5 కోట్లు వేసుకో, ఎంత అవుద్ది? 700 కోట్లు.
700 కోట్లు వీళ్ళ పరిపాలన ఇల్లు పాడుగా నీకు చేస్తుంది ఎట్లాగే ఈ మాట అంటున్నా ఆడాలన్నట్టు అలా చేస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంటే. ఎందుకంటే అసలు నేనైతే సంవత్సరంలో మొత్తం రూపాయి మారుతా. తెలివి ఉండాలి కదా, తెలివి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయి. సరే అయినా మీరు ఈ మహిళలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మనం కొత్త దీని స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం, సాధించుకుందాం. మీరందరూ నా పైన అందులో ఆర్టీసీ సోదరులు ఎంతో ప్రేమతో ఉంటారు. నాకు అనుబంధం. మీ అందరికీ మీ సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేస్తున్నాను. అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా ఫైట్ చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటాం. మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం అసలు సమస్యను పక్కదారి పట్టిస్తోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థి సంఘాలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ అభివృద్దికి తమకు వ్యతిరేకత లేదని, కానీ ప్రజల జీవనాధారాలను నాశనం చేసే విధానాలను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పునరుద్దరణ పేరుతో ప్రజలపై భారాలు మోపకూడదని సూచించారు. సరైన ప్రణాళికతో అభివృద్ది చేపట్టాలని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మూసీ బాధితులను కాపాడని మనం అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, అసలు నేను మూసీగా రివైవ్ చేయాలన్నా వద్దా, మూసీకి మద్దతుదారులా వ్యతిరేకదారులా అని చెప్పని మూసీకి మనకు మధ్యన పంచాయతీ పెట్టినట్టుగా ఒక చిల్లర డిఫ్లెక్షన్ టాక్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ ద పీపుల్, యూ కన్ఫ్యూజ్ ద పీపుల్ అని చెప్పని రేవంత్ రెడ్డి ఈస్ ట్రైయింగ్ టు కన్ఫ్యూజ్ ద పీపుల్. ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూములు తీసుకొని వాటికి రోడ్లేస్తారో ఆ విధంగా 16 ఎకరాల భూమికి 4,000 కోట్ల రూపాయలతోని ఇప్పుడు రోడ్లేస్తున్నట్టు అవి సీఎం రమేష్ అనే ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా మనము కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావు. అందులో భాగమే ఈరోజు మూసీ సుందరీకరణ. 3,200 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూములు మామూలు భూములు కాదు. ఇందులో వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి గత 100 సంవత్సరాల నుండి. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో ఘన స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం తిమ్మారెడ్డిపల్లి జాతరకు వెళ్తూ షాద్నగర్ చేరుకున్న హరీష్ రావుకు అభిమానులు పూల వర్షం కురిపించారు. 6 మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిందాబాద్ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. పలువురు పార్టీ నేతలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్దిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు తానే పునాది వేశానని, ఆ ప్రాంతానికి ఎప్పుడూ అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట విభజన సమయంలో 2 రాష్ట్రాలకు సమాన న్యాయం జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. అమరావతి రాజధానికి చట్టబద్దత రావటం 5 కోట్ల ఆంధ్రుల విజయమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు సహకరించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం 7 ముంపు మండలాలను ఏపీలో కలపాలని అప్పట్లో పట్టుబడినట్లు గుర్తు చేశారు. అభివృద్ది విషయంలో సమన్యాయం పాటించాలనే తన అభిప్రాయాన్ని మరోసారి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పని కూడా ఉండకపోవచ్చు, ఓట్లే కాదు పని కూడా ఉండకపోవచ్చు. ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ ఏ పార్టీ కూడా
ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు, మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది. కుట్రలు దాటి అమరావతి గెలిచింది. నిజమైన 5 కోట్ల ప్రజల కల కేంద్ర రాజముద్రతో తిరుగులేని స్పష్టత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరిన వేళ ఇది మనందరికీ గుర్తింపు, గౌరవం. భవిష్యత్తులో ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఇన్ని పార్టీలు గౌరవించి చట్టం చేశాయంటే వాళ్ళకుండే కమిట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఒక్కసారి దీని మీద పాత చరిత్ర కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మీరు చూస్తే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన. ఆ విభజన జరిగినప్పుడు చాలా సెంటిమెంట్స్ కూడా అందరికీ దెబ్బతిన్నాయి, బాధపడ్డారు, మనోవేదన పడ్డారు. 2 ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ భావోద్వేగాలున్నాయి. నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ దక్కని గౌరవం, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, తెలుగు జాతి కోసం ఒక సంపద సృష్టించే. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు జనగణన డీలిమిటేషన్ అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తాజా గెజెట్ నోటిఫికేషన్ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించిందన్నారు. ఒకవైపు డీలిమిటేషన్, మరోవైపు కులగణన, సాధారణ జనగణన చర్చలు ఒకేసారి జరుగుతున్నాయని పేర్కొన్నారు. తీసుకున్నారు కాబట్టి బీసీలను పక్కకు పెట్టాలి, అది అసలు స్టోరీ. కనుక దీని మీద రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 2 గంటల నుంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. నేను అప్పీల్ చేస్తున్నా ఇంటలెక్చువల్లకు, బీసీ సంఘాలకు, కుల సంఘాలకు అందరూ కూడా రండి. మనం ఇప్పుడు కొట్లాడకపోతే ఇంకెన్నడూ కాదు, ఇట్లనే ప్రొలాంగ్ చేస్తారు. రేపు జరిగే డీలిమిటేషన్ లో అందుకుంటే రేవంత్ రెడ్డి అన్నాడు మాకు అన్యాయం జరుగుతుంది అంటే ఎందుకు పెట్టలేదు బాబు? మీకు చిత్తశుద్ధి లేదా? మేము ఓట్లేసే నిషిద్ధమా? ఓట్లు మేమేస్తాం మొదలొచ్చి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వేస్తారు. పొద్దున 7 గంటలకే లైట్లను లేవని మేము ఓట్లు వేస్తాం. అగ్ర కులాల వాళ్ళు 3 గంటలకు 4 గంటలకు వస్తారు. ఎండ ఉన్నదని, వాన ఉన్నదని మెల్లగా పోతాం. మార్లు ఓటు విలువ అంబేద్కర్ రాసిండు, ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా వారికి ఒకే ఓటు అని. కనుక దీని మీద ఉద్యోగం చేయకపోతే మేము కులగన జరిపినాం అంతే. దాని ప్రకారంగా డీలిమిటేషన్ అంటే సీట్లు తగ్గుతాయి, అదేవిధంగా నోట్లే మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి? ఎక్కడ చూసినా బీసీ సంఘాల మీటింగ్, అది ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారు, బీజేపీ నాయకులు కూడా వస్తున్నారు. కానీ అసలు ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. రండి, రేపు వచ్చేసి కూర్చుందాం, ఏం చేద్దాం. ఇక కులగన జరిగిన తర్వాత మనకు మాడే హక్కు ఉండదు. ఇది ఒక పెద్ద నాటకం నడుస్తున్నది. పార్లమెంట్ లో పెట్టినప్పుడు మేము అడుగుతలేదు, మేము తర్వాత చేస్తామంటారు. ఎప్పుడు చేస్తారా బాబు? మీరు చెయ్యాలనే చిత్తశుద్ధి లేదు. నువ్వు దేశానికి ఒక ఓబీసీ ప్రధానమంత్రివి మాట్లాడితే నేను 25 లక్షల కోట్ల మందికి అప్లిమెంట్ ఇప్పటి వరకు లెక్క చెప్పు. ఏమని అంటే నేను 27 మంత్రులను ఇచ్చిన అంటారు. దాంతో మాకేం లాభం రా బాబు? ప్రజలకు లాభం అయ్యేది ఉన్నదా? అందుగురించి ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది పెద్ద అన్యాయం జరుగుతుంది. అన్యాయం అయిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడినా ఎవరు లెక్క చేయరు. ఇది సమయం. ఇన్ని రోజుల నుంచి మీరు ఎంతైతే ధర్నాలు చేస్తారు, ప్రతి ఒక్కరు ఢిల్లీ రావడం, జంతర్ మంతర్లో ధర్నా చేయడం, 2 రోజులు జోబుల ఖర్చులు పెట్టుకోవాలి, రావాలి.
ఇది ఎందుకు చేస్తున్నాడు నరేంద్ర మోడీ? నీ వెనకాల ఎవడున్నాడు? గతంలో నువ్వేమన్నావు? రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ అన్నావు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడున్నది? మోహన్ భగత్ చేతిలో ఉన్నది. ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, హిందూ దేశంగా పరిగణించాలి, హిందూ ఓట్లతోనే గెలవాలి. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల కోసం పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బంది మోహరించినట్లు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. స్టేడియం పరిసరాల్లో 430 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. నిషేధిత వస్తువులను స్టేడియంలోకి అనుమతించబోమని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక మార్గాలు సూచించారు. ప్రేక్షకులు మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఎస్బీ నుంచి, ఎస్ఓటీ నుంచి, క్రైమ్స్ నుంచి, ఉమెన్ సేఫ్టీ నుంచి, ఇలా అన్ని వింగ్స్ నుంచి ఒక 1,600 మంది స్టాఫ్ పోలీసు పరంగా ఈ ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణలో ఈ ఉప్పల్ స్టేడియం సంబంధించి పనిచేయబోతున్నారు. అదేవిధంగా మిగిలిన వింగ్స్ కూడా ఫైర్, రెవెన్యూ, మున్సిపాలిటీ, మెడికల్, మెట్రోకి సంబంధించి, తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా మిగిలిన వింగ్స్ కూడా చాలా మంది ఈ దీంట్లో పాల్పంచుకుంటా ఉన్నారు. సో దాంతో పాటుగా లేటెస్ట్ గా ఈ సంవత్సరం మనం తీసుకున్న అడిషనల్ అండ్ గతంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే 430 సీసీ కెమెరాస్, ఇవి ఇందులో 330 ఆల్రెడీ ఉన్నవి. కొత్తగా ఒక 100 ఈ సంవత్సరం ఎక్స్ట్రాగా అడిషనల్ యాడ్ చేయడం జరిగింది ప్రేక్షకుల భద్రత కోసం, అదేవిధంగా సర్వేలెన్స్ కోసం. దాంతో పాటుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాదిగల సమస్యలపై స్పందించారు. లోక్సభ, రాజ్యసభలో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని విమర్శించారు. కొన్ని కుటుంబాలకు ఎక్కువ సీట్లు కేటాయించడం అన్యాయమని అన్నారు. మాదిగలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. మాదిగల హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మాదిగ మహాశక్తి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 5న జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో 250 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎల్ఎన్టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి మెట్రోకు సంబంధించిన భూములను కాజేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం మరి 30 సంవత్సరాల వ్యవధిలో మరి ఈ యొక్క ప్రాజెక్టు గురించి మరి ఒక అగ్రిమెంట్ చేసుకుని ముందు పోయిన సంగతి. అది కూడా నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి దగ్గర 250 ఎకరాల యొక్క విలువైనటువంటి కమర్షియల్ భూములు ఇవన్నీ కూడా కమర్షియల్ ప్రాపర్టీస్. ఈ 250 ఎకరాలన్నీ కూడా స్ట్రాటజిక్ సెంట్రల్ లొకేటెడ్ ప్రైమ్ లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కమర్షియల్ అంటే రీటైలింగ్. ఇవన్నీ కూడా మనకి గుడ్లు పెట్టి బంగారు గుడ్లు పెట్టేటువంటి బాధ లాంటి ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. ఈ 250 ఎకరాలను కూడా కాజేయాలని చెప్పి, తన సొంత కుటుంబ ఆస్తిని పెంచుకోవాలని చెప్పి, తన అన్యాయాలకు కట్టబెట్టాలని చెప్పి చేస్తున్న ప్రయత్నమే కనపడుతుంది తప్ప అక్కడ ఎల్ఎన్టీని స్వాధీనం చేసుకోవడంలో. ఎల్ఎన్టీని మేము స్వాధీనం చేసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాం. ఎల్ఎన్టీ వారు మరి ముందుకు సాగుతలేరు. ఎల్ఎన్టీతో ముందుకు పోతే కేంద్రం అనుమతులు ఇస్తలేదని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని, తప్పుడు ప్రచారాన్ని ముఖ్యమంత్రి గారు పదే చేసి ఎల్ఎన్టీ అధికారులను కాని సమయంలో మిమ్మల్ని జైలు పంపిస్తాం,
మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి బెదిరించిన సంగతి కూడా బాహాటంగా ఓపెన్ మీడియా పరంగా బెదిరించిన సంగతి చూసాం మనం. ఎల్ఎన్టీని బ్లాక్ మెయిల్ చేసినటువంటి పని వరకు పెట్టుకున్నారు. కాబట్టి ఎల్ఎన్టీని ద్వారా స్వాధీనం చేసుకోవడం కాదు, తరిమేస్తున్నారు. ఎల్ఎన్టీని ఇక్కడ నుంచి తరిమేసే ఒక ఉపాయం అంటే తరిమేసే విధానం ఎంచుకున్నారు వీళ్ళంతా కూడా. దీని ఇంకా ప్రధానంగా ఉన్న మతలబంతి ఏంటిది? 250 ఎకరాలు అనేటువంటి కమర్షియల్ భూములు, చాలా విలువైన భూములు తన అన్యాయాలు కట్టబెట్టడానికే ఈ ప్రయత్నం. వాస్తవానికి ఆ 250 ఎకరాలంతా కూడా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. అది ఆ ఆస్తిని ఎల్ఎన్టీకి ఇచ్చి ఆస్తి ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ని తీసుకొని 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వారు కట్టినటువంటి విలువ వెళ్ళిపోతుందో దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. అది మళ్ళీ ప్రజల ఆస్తిగానే ఉంటుంది అది. కాబట్టి అలాంటి ఆస్తిని కాజేయడానికి చేస్తున్న ప్రయత్నం కనపడుతుంది తప్ప దీంట్లో ఇంకోటి కోణం లేదని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అంశంపై జగన్ వైఖరి స్థిరంగా లేదని అన్నారు. ఒకసారి అమరావతిని అంగీకరించి తర్వాత 3 రాజధానులంటూ మారడం సరైంది కాదని పేర్కొన్నారు. పార్లమెంట్లో అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైసీపీ అని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయని అన్నారు. రాజకీయ నిర్ణయాల్లో స్పష్టత అవసరమని సూచించారు. ప్రజలకు గందరగోళం కలిగించే విధంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. నాయకత్వంలో స్థిరత్వం ఉండాలని పేర్కొన్నారు. లేకపోతే విజయవాడలో అవి తీసుకుని కలిపినట్టు ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, ఎటువంటి ట్రోల్స్ వస్తున్నాయో, ఎటువంటి మీమ్స్ చేస్తా ఉన్నారో, రకరకాలుగా మనవాడు అంటున్నాడు ఒంగోలు లేకపోతే ఏదో గుంటూరు ఏదో మన తణుకు కలిపితే ఏమవుద్ది, ఇట్లా రకరకాల అంటే కొన్ని చెప్పలేని మాటలు కానీ ఇంకా ఆ బూతుల దగ్గర నుంచి అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ఇటువంటి ఒక దీంట్లో మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్నటిదాకా విశాఖపట్నం అన్నాడు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు, సెప్టెంబర్లోనే ఇక్కడికి వచ్చి స్థిర నివాసం అన్నాడు, అయిపోయినాక మళ్ళీ డిసెంబర్లో అన్నాడు, మళ్ళీ ఇంకో డేట్ చెప్పాడు, అన్నీ చెప్పాడు, అయిపోయింది. మరి ఈరోజేమో తూచని మళ్ళీ విశాఖపట్నం వదిలేసి మళ్ళీ ఉత్తరాంధ్ర అంతా కాకుండా మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి అసలు ఈయన యొక్క పరిస్థితి ఏంటి అనేది అందరూ కూడా అర్థం కాకుండా పోతా ఉంది. అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి మొన్నటిదాకా మాకు ఇక్కడ క్యాపిటల్ అని చెప్పావు కదా, ఇక్కడ ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కట్టావు కదా, మరి ఇక్కడ మళ్ళీ ఇది వదిలేసి మళ్ళీ మావిగానికి వెళ్ళిపోయావంటి, ఇది నెక్స్ట్ దేనికి వెళ్తామని చెప్పని మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఒక రాజకీయ పార్టీలు అనేవి మనం కొత్త కాదు, మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, కొన్ని తెరమరుగైపోయాయి, రకరకాల డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. కానీ ఇంత కంటిన్యూస్గా వైసీపీ ఎంపీలు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో తమకు తక్కువ సమయం కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 7 సభ్యులు ఉన్న వైసీపీకి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 2 సభ్యులు ఉన్న టీడీపీకి 20 నిమిషాలు కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు. సభలో సమాన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో అన్ని పార్టీలకు సమాన గౌరవం ఉండాలని కోరారు. ఈ అంశంపై ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాజ్యసభ చైర్మన్ గారికి విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా వివిధ పార్టీల వాళ్ళు, మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం, స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది, కావాలని చేశారు, కొందరు ప్రోద్బోధనలు చేశారని మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలు అయినటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడించేదానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2, వాళ్ళిద్దరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి
దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని పోలీసుల వ్యవహారంపై స్పందించారు. పోలీసులే తమను రెచ్చగొట్టారని ఆరోపించారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. ఒక అధికారిని ప్రశ్నిస్తే అందరినీ లక్ష్యంగా చేసుకున్నట్లా అని ప్రశ్నించారు. సీఐ ఏకవచనంతో మాట్లాడడం సరైంది కాదని అన్నారు. ఈ సీఏ గారు ఎప్పుడు సాక్ష్యం ఉన్నాడు? ఆయన ఎప్పుడు అడ్డం ఉండి ఎవరిని రాకుండా ఎప్పుడు మేము కొట్టమంటే కొట్టించాడు? ఏ మున్సిపల్ కమిషనర్ కొడతాకి మా గవర్నమెంట్లో ఉండగా అప్పుడున్న పనిచేసినటువంటి ఏ అధికారి రక్షణ కోరితే వచ్చి రక్షణగా ఉండి కొడతంటే రక్షణగా ఉన్నాడు? లేరు కదా. అదే మాట అన్నాడు అంటే ఆయన ఏం మాట్లాడతాడంటే ఆయన కొడుకు వయసు కాబట్టి నువ్వు అనేయచ్చు. ఎస్పీ గారు నాకన్నా చిన్నోడు, నువ్వంటే చెల్లుతుందా? డీజీపీ గారు నేను ఇంచుమించుగా 2-3 ఏళ్ళు అటు ఇటుగా సమ్మాయిస్కులు ఉంటాం. డీజీపీ నువ్వు అంటే అవుతుందా? గౌరవం అనేది మరీ ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. జైపాల్ గారు స్టార్ట్ చేసింది ఎవరు? గిల్లింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎస్టీ నిధుల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్లు చూపించినా ఖర్చు తక్కువగా జరిగిందని అన్నారు. కేవలం జీతాలు, బిల్లులకు మాత్రమే నిధులు వినియోగించారని పేర్కొన్నారు. ఎస్టీ యువత, మహిళలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగలేదని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను గుర్తు చేశారు. గిరిజన అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఎస్టీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి 3100 గిరిజన గూడాలను, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మార్కెట్ యార్డులలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్ తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. గిరిజనుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఒకప్పుడు తండాల్లో మంచినీళ్లు కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. మిషన్ భగీరథ ద్వారా తండాకు నీళ్లు ఇచ్చి మరి గూడాల్లో, తండాల్లో తాగునీటి సమస్యను తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 50 కోట్లు. ఈ 50 కోట్లు కూడా జీతాలు, కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్ బిల్లే. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. ఒక్క యువకుడికి లోన్ ఇయ్యలే. ఎస్టీ కార్పొరేషన్ ను అది పూర్తిగా మూలకు పడేసింది, తాళమేసింది. ఎంత అన్యాయంగా ఎస్టీలను చిన్న చూపు చూస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమవుతుంది. మరి సేవాలాల్ జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరిపింది, పోడు పట్టాలు ఇచ్చింది, మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది, వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సీఎం ఎస్టీ ఈఎఫ్ పథకం ద్వారా 100,000 కోట్ల రూపాయలు ఎస్టీ యువతకు సహకారం అందించింది. కానీ కాంగ్రెస్ 2.5 ఏళ్ల రూపాయి ఇయ్యలే. కేసీఆర్ గారు మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. మా గిరిజన ఆడబిడ్డల కోసం మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిండ్రు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టెక్స్టైల్స్ పరిశ్రమ కాదు, చేనేతల జీవితమన్న సీఎం రేవంత్. చేనేత కార్మికుల జీవనాధారమే టెక్స్టైల్స్ రంగమని వ్యాఖ్య. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుతో రంగానికి ప్రోత్సాహం. సాంప్రదాయం, సాంకేతికత కలయికతో అభివృద్ధి సాధిస్తామని స్పష్టం. తెలంగాణకు అన్యాయం చేయలేదన్న సీఎం చంద్రబాబు. తెలంగాణ అభివృద్ధికి తానే పునాది వేశానని చంద్రబాబు స్పష్టం. 2 రాష్ట్రాలకు సమాన న్యాయం కోరుకున్నానని వ్యాఖ్య. అభివృద్ధిలో సమన్యాయం పాటించాలనేదే తన అభిప్రాయం వెల్లడి. ఎస్టీ నిధుల వినియోగంపై కాంగ్రెస్ పై హరీష్ రావు విమర్శలు. కేటాయింపులు ఎక్కువగా చూపించి ఖర్చు తక్కువగా చేశారని ఆరోపణ. ఎస్టీ యువతకు ప్రత్యక్ష ప్రయోజనం లేదని వ్యాఖ్య. గిరిజన అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్. పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు. పోలీసులే రెచ్చగొట్టారని పేర్ని నాని ఆరోపణలు. అధికారుల ప్రవర్తనలో మార్పు అవసరమని వ్యాఖ్య. ప్రజలకు సేవ చేయడం అధికారుల బాధ్యత అని సూచన. జగన్పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు. రాజధాని విషయంలో జగన్ వైఖరి స్థిరంగా లేదని వ్యాఖ్య. అమరావతిపై మారుతున్న నిర్ణయాలు సరికాదని విమర్శ. నాయకత్వంలో స్పష్టత అవసరమని గంటా సూచన.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.